ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఎవరైనా ఉన్నారు అనంటే అది ఉదయ్ కిరణ్ అనే అంటారు. అలాంటి ఉదయ్ కిరణ్‌ని ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ తన కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని తీశాడు. అలాగే ఉదయ్ కిరణ్ కెరియర్‌లో కొన్ని అనౌన్స్ అయ్యి ఆగిపోయిన సినిమాలు, కొన్ని షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలేంటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడక్షన్‌లో ఉదయ్ కిరణ్ హీరోగా 'ప్రేమంటే సులువు కాదురా' అనే టైటిల్‌తో ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక ఇంకో సినిమా వచ్చేసి ఉదయ్ కిరణ్, అంకిత హీరోయిన్లుగా ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్‌పై ఒక సినిమా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాతి సినిమా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఉదయ్ కిరణ్, హాసిన్ హీరోయిన్లుగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ఆ సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఆ తరువాతి సినిమా బాలకృష్ణ, సౌందర్య కలిసి పౌరాణిక సినిమా 'నర్తనశాల' చేస్తున్నారు. ఇందులో అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్‌ని అనుకున్నారు. అయితే హీరోయిన్ సౌందర్య అకాల మరణం వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక మరో సినిమా షాహిద్ కపూర్, కరీనా కపూర్ హీరోయిన్లుగా వచ్చిన బాలీవుడ్ సినిమా 'జబ్ వి మీట్' సినిమా. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇందులో ఉదయ్ కిరణ్, త్రిషలను హీరోయిన్లుగా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వలేదు. ఇదే సినిమాను తమిళ్‌లో 'ప్రేమిస్తే భరత్' తమన్నాలతో 'కండెన్ కాదలై' టైటిల్‌తో తీశారు. ఇదే సినిమా తెలుగులో 'ప్రియా ప్రియతమ' పేరుతో డబ్ అయింది. ఆ తరువాత తెలుగు, తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఉదయ్ కిరణ్, సదా హీరోయిన్లుగా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు 'లవర్స్' అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా 'ఆదిశంకరాచార్య'. ఈ సినిమా స్టార్ట్ అయ్యే టయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్‌తో 'మనసంతా నువ్వే', 'నీ స్నేహం' ఇలా హిట్ సినిమాలందించిన ఎంఎస్ రాజు హ్యాట్రిక్‌గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ చంద్రశేఖర్ యాలేటి కూడా ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్‌ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'నువ్వు నేను' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ తరువాత ఉదయ్ కిరణ్ కెరియర్ డైనమాలో పడిన టైంలో 'అవునన్నా కాదన్నా' సినిమా తీసి హిట్ ఇచ్చాడు తేజ. కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను ఆదుకునేందుకు మరో సినిమా చేయాలనుకున్నాడు తేజ. కానీ ఆ సినిమా స్టార్ట్ కాకముందే ఉదయ్ కిరణ్ మరణించారు.